ఆయన తిరిగి గెలిపించుకుందాం. నేను ఇంకోటి కూడా చెప్తాను, అది మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకోటి కూడా చెప్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారు ఎంత తిరిగితే మాకు అంత లాభం, కాబట్టి ఆయన తిరగాలని కోరుకుంటున్నారు. అదే చెప్పండి, తిరగండి, ఇంకా తిరగండి, ఇంకా తిరగండి కాబట్టి చూపెట్టాలి కదా. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి తిరగనంత తీవ్రంగా అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చి సినిమా కార్మికులను కాళ్ళ వేళ్ళబడి సన్మానాలు పెట్టించుకొని చివరికి వారం రోజులు తిరిగి ప్రాధేయపడి మజ్లిస్ వాళ్ళతో పాపం ఇదివరకు మొన్నటిదాకా కనీసం అసదుద్దీన్ ఓవైసీ గారితో పక్క నిలబడేవారు. పాపం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీతో పాటు ముఖ్యమంత్రి గారు ప్రచారం చేస్తారు. ఇంత అధికారంలో ఉంటే మీతో ఉంటారు, వారు అధికారంలో ఉంటే వారు. ఆయన అన్నాడు కదా, రెడ్డైనా రావైనా మా ఆయనకు ఉండాల్సిందే అన్నాడు కదా. వెంకటకృష్ణ గారు తేడా ఏంటంటే కేసీఆర్ గారు మీరు దోస్తానా చేశారుగా. కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి తేడా ఏంటంటే కేసీఆర్ గారు కలిసి కనబడితే అసదుద్దీన్ ఓవైసీతో కనబడతారు. రేమత్ బేగుతోనో కౌసర్ మొయ్యుద్దీన్తోనో కలిసి ప్రచారం చేసే దుస్థితి మాకు రాలా, ఇప్పుడు కూడా రాదు కూడా. ఎన్నడూ కలిసి మేము ప్రచారం చేసిన తక్కువ చేసి మాట్లాడుతున్నారా? కాదండి, చెప్తున్నా. ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఒకటే మీరు అనుకుంటే నేను చేయగలిగేది ఏం లేదు. ఓ పార్టీ లోకల్కి వెళ్ళినప్పుడు సర్పంచ్ తో కూర్చోవాల్సి వస్తుంది ప్రోటోకాల్ ప్రకారం. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? అంటే మీరు మంత్రిగా వాళ్ళు మిమ్మల్ని పూచికపుల్లలాగా తీసి పారేస్తారు. ఇప్పుడు మీరు మంత్రిగా చేశారు, వినండి ఒకసారి, వినండి సావధానంగా, చీఫ్ మినిస్టర్ అవుతారే, సావధానంగా వినండి. ఒక మాట నాది కూడా వినండి. మీరు అవతల పార్టీకి యువతల పార్టీలో కనీసం సమవుజ్జీలు ఉండాలి. ఎప్పుడైనా ఎందుకంటే ఇప్పుడు మీరు మీకు అనిపించకపోతే నేను ఏం చేయలేదు. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మంత్రిగా చేశారు మీరు, ఫ్యూచర్ లో ముఖ్యమంత్రి అయ్యారు కూడా, గ్రామ సభ ఎక్కడో పెడతారు, సర్పంచ్ నా స్థాయి కాదు అనలేరు కదా. ఇట్స్ ప్రోటోకాల్. మీకు నేను చెప్పింది అర్థం కాదు. మీ ప్రాబ్లం ఏంటంటే, మీతో ఒక పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, వాళ్ళ పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ, ఇక్కడ ముఖ్యమంత్రి గారు ప్రచారం చేస్తున్నారు. పాపం కాలికి బల్బం కట్టుకొని వారానికి 6 రోజులు తిరుగుతున్నారు. కనీసం ఒక్కసారి అసదుద్దీన్ ఓవైసీ గారు వచ్చి తిరిగినా పాపం ఆయనతో పాటు కొద్ది గౌరవం ఉండేది ముఖ్యమంత్రి గారికి. వాళ్ళు ఏంటి పాపం ముఖ్యమంత్రి స్థాయి, ఇద్దరు ఎమ్మెల్యేలు అక్కడొక ఆయన ఇక్కడొక ఆయన, ఒక ఎమ్మెల్సీని ఒక ఎమ్మెల్యేని ఎంఐఎం వాళ్ళు ఏదో పంపిస్తే వాళ్ళ సెకండ్ రంగ్ థర్డ్ రంగ్ లీడర్లతో ముఖ్యమంత్రి గారు భుజాలు రాసుకొని పూసుకొని తిరగాల్సిన దుస్థితి. అది మంచిదా చెడ్డదా ప్రజలు చూస్తారు, ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఇంకొక మాట, ఇదే ముఖ్యమంత్రిని అసదుద్దీన్ ఓవైసీ గారు పచ్చిపులుసులో కళ్యామాకలాగా తీసి పారేసిండు. ఆర్ఎస్ఎస్ అన్నా అన్నాడు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఆర్ఎస్ఎస్ టిల్లు అన్నాడు. ప్రియాంక గాంధీ గారు అయితే మజ్లిస్ పార్టీని బీజేపీ బీ టీం అన్నారు. నిన్నగాక మొన్న షబ్బీర్ అలీ గారు బీహార్ పోయి ఇది బీ టీమ్ ఆఫ్ బీజేపీ అన్నాడు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఈరోజు, మరి కాంగ్రెస్ పార్టీ దృష్టిలో బీజేపీ బీ టీం అయితే ఎంఐఎం, మరి కాంగ్రెస్ ఏంటి, మరి ఆ బీజేపీ బీ టీంతో పనిచేసే వాళ్ళు ఏంటి, బీజేపీ సి టీమా? ఇక్కడ ఎవరు వాళ్ళు? రాజకీయాల్లో అసలు ఎంఐఎం బీజేపీ తెలిసిందే. ఏంటి తెలిసింది? నాకు తెలియదు. మీకేం తెలియదులే, కానీ మీకు తెలిసింది. ఇతర రాష్ట్రాల్లో చాలా చోట్ల వాళ్ళ కోసం వీళ్ళ కోసం వాళ్ళు పనిచేస్తా ఉంటారు. మీ దృష్టిలో ఇప్పుడు ఏంటి, ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఎంఐఎం కలిసి పోటీ చేస్తున్నారు. బీజేపీ అనడం అంతేగా ఇప్పుడు మీరు చెప్పింది బీజేపీ బీ టీం అని మీరే చెప్తున్నారు. దేశంలో రాజకీయ పార్టీలు ఇప్పుడు బెంగాల్లో కమ్యూనిస్టులు ఒక పార్టీతో ఉంటారు కాంగ్రెస్ తో, అక్కడికి వెళ్ళి బీహార్లో ఇక్కడ బీఆర్ఎస్ ఒక్కటే ఒంటరిగా పోరాడుతుంది. వెంకటకృష్ణ గారు, బీఆర్ఎస్ ఒక్కటే ఒంటరిగా పోరాడుతుంది. 3 పార్టీలు ఇవాళ గుంపుగా వచ్చి మా మీద దాడి చేస్తున్నాయి. బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ ముగ్గురు కలిసి మా మీద, మా అభ్యర్థి మీద, మాగంటి సునీత గారి మీద పోటీ చేస్తున్నారు. ఇది వాస్తవం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రజలకు అర్థం. నేను ఒప్పుకోకపోవడం అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. ఇప్పుడు మీ వెర్షన్ మీకు ఇంపార్టెంట్. నేను అన్నాను, కమ్యూనిస్టులు కేరళలో ఒకలా ఉంటారు, బెంగాల్లో ఒకలా ఉంటారు. రాజకీయాల్లో మరి అది ఉంటుంది. ఇప్పుడు జూబ్లీకి వచ్చి షబ్బీర్ అలీ గారు చెప్పింది వాస్తవం అని ఒప్పుకుందాం మనం. బీజేపీ బీ టీమ్ ఎంఐఎం అనేది వాస్తవం అంటారా? ఆయనైతే తెలంగాణ వాడే కదా, ఆయన బయటోడు కాదు, ఉత్తరప్రదేశ్ బీహార్ వాడు కాదు. బీజేపీ బీ టీమ్ ఒక షబ్బీర్ అలీ కాదు, 100 మంది అన్నారు, అంటారు కూడా. 100 మంది ప్రియాంక గాంధీ అనడం వేరు. తెలంగాణలో ఎలక్షన్ జరుగుతుంది హైదరాబాద్లో. తెలంగాణలో కేబినెట్ ర్యాంక్ లో ఉన్న ఒక అడ్వైజర్ గారు ఆయన స్పష్టంగా ఏం చెప్తున్నాడు, మా ముఖ్యమంత్రి గారు బీజేపీ బీ టీమ్ తో భుజాలు రాసుకుని తిరుగుతున్నాడు అంటున్నాడు. ముఖ్యమంత్రి కన్నా సిగ్గుండాలా లేకపోతే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కన్నా సిగ్గుండాలని నేను అంటున్నాను. సరే, అది వాళ్ళు తెలుసుకుంటారు లేదా, సిగ్గుందా లేదా అనేది దే విల్ డిసైడ్. ప్రజలు చూసుకుంటారు. జూబ్లీ ఇట్స్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటనేది నేను ఆ డీటెయిల్స్ వెళ్ళడం లేదు. ఇప్పుడు వాట్ అబౌట్ జూబ్లీ? 3 అభ్యర్థులు టీడీపీ డిఎన్ఏనే, ఉన్న ముగ్గురు కూడా. దీపక్ రెడ్డి టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన వారే, సునీత గారు, గోపీనాథ్ గారు టీడీపీ నుంచి బీఆర్ఎస్కి వచ్చిన వారే. అఫ్కోర్స్ వేరే ఇంకా చాలామంది వచ్చి ఉంటారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఈ జూబ్లీస్లో అలాగే శ్రీశైలం యాదవ్ గారు టీడీపీ ఇదే కదా. అంటే అక్కడ టీడీపీ స్ట్రాంగ్ ఇది ఉండేది.